పంచాయతీ పోరు పీక్స్ కు చేరుకుంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ గ్రామ పోరును రసవత్తరంగా మారుస్తున్నారు. గతానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటాయించిన గుర్తులు, ఫోటోలతో పాటు గెలిపిస్తే చేయబోయే అంశాలు వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు తొక్కుతున్నారట అభ్యర్థులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ప్రచారంపై ఫోకస్ చేశారు అభ్యర్థులు. పోటీ చేస్తున్న అభ్యర్థులు గతానికి భిన్నంగా సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారట. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న వారు, సర్పంచ్గా బరిలో నిలిచిన వారు సోషల్ మీడియా వేదికగాను ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారికి సమాచారం చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారట. గెలిపిస్తే ఏం చేస్తాం, అభివృద్ధి పనులు, ఇతరత్రాలను సైతం పోస్టులు పెడుతున్నారు. ఏ వార్డుకు పోటీ చేస్తున్నామనే విషయాన్ని సైతం స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు ఏ గుర్తు కేటాయించిందనే అంశాలను సైతం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా అన్నింట్లోనూ ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో తొలి విడత, రెండో విడత బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటన జరిగింది. వారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. ఈ సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగకపోయినప్పటికీ ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గ్రామాల్లో ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. కొన్ని గ్రామాల్లో కొందరు పార్టీల మద్దతు ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలిచారు. వారికి సైతం గుర్తులొచ్చాయి. తొలి విడత ఈ నెల 11న, రెండో విడత 14న ఎన్నికలు జరగనుండడంతో విస్తృత ప్రచారం అభ్యర్థులు చేస్తున్నారు. అయితే వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకారం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి గెలిపిస్తే చెయ్యబోయే అంశాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. తనకు ఫలానా గుర్తు కేటాయించారని, ఆ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫోటోలు, కేటాయించిన గుర్తులను పోస్ట్ చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలోనూ ప్రచారం ఊపందుకుంది. పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికెళ్లి గెలిపిస్తే ఏం చేస్తామనే విజన్ను వివరిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం 5 ఏళ్లలో చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలు రెడీ చేశామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గెలిపిస్తే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా, కోతులు గ్రామానికి రాకుండా చేస్తా, ఊరిలో సీసీ కెమెరాలు పెట్టిస్తా, గ్రంథాలయం ఏర్పాటు చేస్తా, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా, ఒక అడుగు ముందుకేసి నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా, హెల్త్ క్యాంపులు పెట్టిస్తామని, సీసీ రోడ్లు, క్రీడా పరికరాలు ఇలా హామీలిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారట. చీరలు, కుంకుమ భరణలు, నగదు ఇలా కానుకలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు గ్రామాలకు చేరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ మద్దతుదారుల్ని గెలిపించుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారట. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలే అయినా తమ వాళ్లే గెలవాలనే పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితర నాయకులు గ్రామాల బాట పట్టారట. సొంత గ్రామాలపై మరింత ఫోకస్ పెట్టారు నేతలు. పంచాయతీల్లో పట్టు సాధించి రానున్న ఎన్నికలకు గట్టి పునాది వేసేలా ముందుకెళ్తున్నారు. తమ సత్తా చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ మద్దతుదారులు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎదుటి వ్యక్తిలోని లోపాలను తెలుసుకుని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామాల్లో సోషల్ మీడియాలో మాత్రం పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వేదికగా చేసుకుంటున్నారు. విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వీడియోలు సైతం పోస్టులు చేస్తున్నారట. పట్నంపై పల్లె ఫోకస్ పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరెవరు పట్నాల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఆరా తీయడంతో పాటు వారికి ఎన్ని ఓట్లున్నాయి, ఎలా రప్పించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేశారట అభ్యర్థులు. ఫోన్ చేస్తూ పోలింగ్ రోజు విధిగా గ్రామాలకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు వరుసలు సైతం కలిపి తమను గెలిపించాలని, గెలిపిస్తే ఏం పని కావాలన్నా చేసి పెడతామంటూ హామీలు ఇస్తున్నారట. ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు కొంతమంది నేతలకు పార్టీలు సైతం బాధ్యతలు అప్పగిస్తున్నాయి. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే వరకు వారిదే బాధ్యత అని చెబుతున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకం. గతంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్ స్థానాలు చాలా ఉండడంతో సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అంటే పోటీ చేసేవాళ్లు ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అనేది స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే మన కులానికి ఈసారి పోటీ చేసే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా గెలిపించుకుందాం, లేకుంటే ఎప్పుడూ గెలవలేమని అందరూ
అందరూ కలిసి రావాలని ఫోన్ చేసి విజ్ఞప్తులు చేస్తున్నారట. ఓవరాల్ గా పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది.